పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. ఏదైతే బీజేపీ కానీ ఇంకా బీఆర్ఎస్ కానీ మాట్లాడుతున్నారు. సో ఈరోజు మొత్తానికైతే కేసీఆర్ గారు విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ గారి విచారణతోటైనా సరే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడద్దా అంటే కేటీఆర్ గారు దాన్ని ఇంకా ఇంకా రెట్టింపు చేస్తున్నారు. ఇక బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడి ఏదైతే మన హనుమంతుడి ముందు కుప్పు గంతుల కేసీఆర్ హనుమంతుడు లాంటి అని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా చిల్లరగాడు అన్నట్టుగా ఒక రకమైనటువంటి సంబోధన చేశారు. అంటే భయపడుతున్నారా, ఇన్నాళ్ళు భయపడి రాలేదని అన్న మాటకి అనే రకంగా చెప్పడం ఏంటి సార్ అసలు దీనికి ఈ కాళేశ్వరం మొత్తం కూడా దీని మీద ఎప్పుడు పుల్ స్టాప్ పడే అవకాశం ఉంది? ఒక విశ్లేషకుడు మీ అభిప్రాయం ఏంటి? యోయో ప్రేక్షకులకు మరియు ప్యానెల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదు అని అంటారు. ఇప్పుడు ఆ టైం వరకే ఉంటుంది, తర్వాత అట్లనే ఉంటుంది. ఎందుకు అంటున్నంటే గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఇంకా వేరే నాయకులకు కూడా మనం వివిధ సందర్భాల్లో మీరు సభా వేదికల పైన ఒక సోషల్ మీడియా ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. భావితరాలకు ఒక ఆదర్శవంతంగా ఉండాలంటే ఈ ఆదర్శం వద్దు, ఆప్యాయత వద్దు, మేము మాట్లాడుకుంటాం అనే ధోరణి తప్ప ఇంకేం మారతలేరు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి గారు మారతలేరు, కేసీఆర్ గారు మారతలేరు, కేటీఆర్ గారు మాట్లాడతలేరు. ఇవందరూ ఇంకా దాని గురించి మనం మాట్లాడడం వేస్ట్ ఇక. ఎందుకంటే ఎటువంటి విమర్శలు వచ్చినా కూడా వాళ్ళలో మార్పు అనేది జరుగుతలేదు. అదేవిధంగా కేసీఆర్ గారి గురించి వాళ్ళ సోదరులు అంటున్నారు, బీజేపీ సోదరులు కానీ కాంగ్రెస్ సోదరులు, కేసీఆర్ గారు విచారణకు వస్తే బలప్రయోగం దేనికోసం చేస్తున్నారు అని అంటున్నారు. పెద్దలు వి హనుమంతరావు గారు కూడా మీడియా సమావేశంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాస్ మీద ఒక మాట అన్నాడు, అరే ఎవడన్నా దొంగగాడు వస్తే, కేడీగాడు వస్తే, మానభంగం చేస్తే వాడిని సోషల్ మీడియాలో మీరు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, వాడిని హీరోయిజం చూపిస్తున్నారు, అట్లా చూపించకండి అని హనుమంతరావు గారు అట్లా చూపించకండి. కేసీఆర్ గారు నవ్వుకున్నారు, అంటే ఆయన ఓపెన్ గా జోయల్గా అన్నాడు. మరి వాళ్ళ కేసీఆర్ గారు కూడా అట్లనే తీసుకొస్తున్నారు. అంటే మీడియా అట్లనే ఉంది, వీళ్ళు అట్లనే ఉంది. గతంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెంచల్ కూడా జైల్లో పోతే ఆయన రోడ్లే, ఆయన పర్సనల్ ఫండ్ ఇచ్చేసి రోడ్లే వాడని చెప్పి ఆయన ఎప్పుడు జైలు కాడికి పోయినా, బయటకు వచ్చి జైలుకి వెళ్ళినా విపరీతమైనటువంటి మీడియా కవరేజ్, క్రౌడ్. సోదరుడు ప్రేమ్ అన్నట్టుగా గతంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్టీ రామారావు గారు అవినీతి ఆరోపణలకు ఎదుర్కొన్నప్పుడు ఇద్దరు 2 కార్లతో పోయిండు, సాదాసీదా పోయిండు. అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం వేరు, రాజకీయ ఆలోచన వేరు, రాజకీయంగా సిద్ధాంతంగా ఉండాలి. కనీసం జైలుకు పోతే మా ఇంటి పక్కోడు చూస్తే నాకు నమస్తే పెట్టాడు, మా కొడుకు పిల్లనియ్యరు అనేటువంటి కాన్సెప్ట్ ఉండే. అది కాస్త జైలుకు వేసినోనికే నేను రాష్ట్రం అంతా తెలుస్తా, నేను దేశం అంతా తెలుస్తా అనే కాన్సెప్ట్ లోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. వీళ్ళంతా అంటే వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ మార్పు ఎక్కడుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానం ఇవాళ రాజకీయ నాయకులకు ఉండేటువంటి చిత్తశుద్ధి లోపించింది. జగన్ గారు జైలుకు పోక ముందుకు ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు చేసినటువంటి వ్యక్తులకు ఉన్న భయం, జగన్ 14 నెలలు జైలుకు వేసిన తర్వాత కామన్ బై ఏం కాదు, ఏమైతే పోయేస్తాం అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చినటువంటి ఆర్థిక నేరస్తులు కానీ, రాజకీయ నేరస్తులు కానీ సాదాసీదాగా అయింది కదా. జైలుకు వేసినాడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, జైలుకు వేసినాడు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరు బట్టలు కూడా వీటిలో కరుణానిధి ముఖ్యమంత్రి అయిండు, సీరియల్ గుంజేసినటువంటి జయలలిత గారు ముఖ్యమంత్రి. అంటే వీళ్ళ ఈ రాజకీయం గురించి మాట్లాడాలనుకున్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి, వాళ్ళు ఎప్పుడు మారరు కూడా. అదేవిధంగా కేసీఆర్ గారు వెళ్ళారు అంటే కొందరికి అత్యుత్సాహం ఉంటుంది. కేసీఆర్ గారు నిజంగా నువ్వు పిలిస్తే వీళ్ళు ఈ 800 మంది రాగానే పీసీ ఘోష్ కమిషన్ 100 ప్రశ్నలు వేసే బదులు 50 ప్రశ్నలు వేయరు. ఒకేలా 50 ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తే వాళ్ళేమో మ్యానిపులేట్ చేసి రాయరు. అది ఏంటంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, కొంతమంది లీడర్లకు కానీ నేను కెమెరాలో కనిపించాలి, నేను ఫోటోలో కనిపించాలి అనేటువంటి అత్యుత్సాహంతో చేస్తారు. అంటే ఒక ఎమ్మెల్యే పోయిండు అనుకో, ఆయనకు నిజంగా అత్యంత సన్నిహితుడు ఉంటాడు. కవిత గారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో పోతే ఎవరు పోయినరు? సోమ భరత్ గారు అడ్వకేట్గా వెళ్ళారు, లేకపోతే కేటీఆర్ గారు వెళ్ళారు, హరీష్ ఒక్కడు పోతే లీడర్ ఎట్లయితాడు, కేటీఆర్ ఒక్కరు పోతే లీడర్ ఎట్లయితాడు, మళ్ళీ వీళ్ళకో 10 కార్లు, అరే వాడు పోయిండు నేను పోవాలి అని వీళ్ళు. ఇదే తప్ప అక్కడ పోయినంత మాత్రాన పీసీ ఘోష్ కమిషన్ విచారణలో మార్పు ఉండదు. ఒకవేళ అదే కనుక ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది, 800 మంది రేపు మళ్ళీ ఒకసారి 1800 మంది బలప్రయోగం కనుక చేస్తే అవుతుందంటే వాళ్ళు చేసేటువంటి విచారణకు వాళ్ళకి నమ్మకం లేదనేటువంటి అపవాదు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు కూడా అభాస్పాలు అవుతారు. అంటే ఇవన్నీ కామన్. వాళ్ళు
ఇంటరాగేషన్ అవతల జరిగేటువంటి ఎక్స్పోజరు ఆ నలుగుడల మధ్య జరిగేటువంటి ఇంటరాగేషన్కి సంబంధం లేదు. వీళ్ళు అత్యుత్సాహంతో చేస్తుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెడితే కూడా ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు చేసిండ్రు. అయ్యో ఈ విగ్రహాలు ఎందుకండి అన్నారు. మరి ఆ విగ్రహాలకే 100 ఫీట్ల అక్కడ ఏంటి మన గుజరాత్లో పెట్టిర్రు, అంబేద్కర్ గారిది పెట్టిర్రు, ఇంకోరిది పెట్టిర్రు. మరి 20 విగ్రహాలు పెడితేనే ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు చేసిన వాళ్ళు ఇలా 100లో మేము చెప్పుకుంటారు గొప్పగా, మేము 100 ఫీట్లు పెట్టినాం, 200 ఫీట్లు పెట్టినాం, ఇట్లాంటివి పెట్టారు. మరి వాళ్ళు ఎందుకంటే లేదు తెలంగాణలో కేసీఆర్ పెట్టగానే అంబేద్కర్ విగ్రహం, ఆంధ్రలో జగన్ గారు పెట్టారు. జగన్ గారు అప్పుడు వల్లభాయ్ పటేల్ సంబంధించి మోడీ గారు పెట్టారు. అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరు ఏంటి అనేది కాదు, నువ్వేం చేసినావు నేనేం చేసినా, నేను చేసినప్పుడు తప్పనాలి, నువ్వు చేసినప్పుడు నేను ఒప్పనాలి, ఇదే కాన్సెప్ట్. సో ఇదన్నిటికీ కంపేర్ చేసినప్పుడు కాళేశ్వరం అనే ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు గతంలో అంటే 70 సంవత్సరాలు సుదీర్ఘ 7 దశాబ్దాలుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి గతం 3 కారణాలు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతం వర్షాకాలంలో కూడా బీడు భూముల్లాగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం ప్రత్యక్షంగా చూసాం. అవును. అంటే నేనే ఉదాహరణకు నా కొలకట్ట నుండి ఒక ఫ్రెండ్ వస్తే, మేము విశాఖపట్నం, విజయవాడ, ఈస్ట్ గోదావరి కూడా మాకు ఆఫీస్ వర్క్ ఉంటే, ఇక్కడ నుండి తెలంగాణ హైదరాబాద్ నుండి మీరు కోదాడ వరకు పోయితే ఎక్కడ కూడా మీకు కూడా ఈ రోజు కూడా పెద్దగా మార్పేం ఉండదు. ఆ తర్వాత ఒక్కటేసారి కంప్లీట్ చేంజ్ కనిపించింది. అప్పుడు అన్నాడు ఆయన, ఏంటిది ఇదేంటి అదేంటి, మనం 130-160 కిలోమీటర్లు వచ్చినాము, ఇదంతా ఎక్కడ కూడా కనిపించలేదు, ఇదంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంది అని అన్నాడు. అంటే కోల్కతా వాడేవాడు, హైదరాబాద్ వాడేవాడు, అంటే ఒక కామన్ మ్యాన్ గుర్తుపట్టాడు, ఒక అంటే ఫార్మర్ గుర్తుపట్టలేదు. అంటే అంత వివక్షకు ఆ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉందంటారా? తెలంగాణ ప్రాంతం అంతటి వివక్షకు గురైంది కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమం బలపడింది, ప్రజల ఆకాంక్ష అట్లా ఉంది. సరే, అంటే వాటర్ తాగాలి అని అనుకున్నప్పుడు లిఫ్ట్ అన్నారు, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఏమని ట్యాంకర్లు వచ్చినాయి అంటే ట్యాంకర్లు దేనికి వస్తాయి? వాటర్ లేకపోయినప్పుడు ట్యాంకర్లు వస్తాయి. మనకు మంచి ప్యూరిఫై లేనప్పుడు మినరల్ వాటర్ కొనుక్కుంటాం. అంటే బతకడానికి అయితే కావాలి కదా వాటర్, ఊరుకోలేం కదా. మరి అదేవిధంగా తెలంగాణ అటువంటి వివక్షకు గురైంది కాబట్టి డబ్బులు పెట్టైనా, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టైనా, లేకపోతే ఏదో రకంగా కొంతవరకైనా సస్యశ్యామలం కావాలి, ఈ ప్రాంతము ఏర్పాటైంది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా, రైతులు కూడా బాగుపడాలి అనే కాంక్షతోని డబ్బులు ఖర్చుతో, వ్యయంతో కాకుండా ఏ ప్రాజెక్టు కూడా కాదు. ఇవాళ నాగార్జున సాగర్ తీసుకుంటారా, లేకపోతే ఇంకోటి గోదావరి ప్రాజెక్ట్ తీసుకుంటారా, కృష్ణానది తీసుకుంటారా, ఎవరేం ఫ్రీగా కాదు. భగవంతుడు 100 సంవత్సరాల కింద ఏదో భీమ్ అంటే డ్యామ్ అయినట్టు కాదు. ఇది ప్రపంచంలో డబ్బులు పెట్టాలి. కాకపోతే జరిగినటువంటి అన్యాయం ఎంత అనేది గోరంతను కొండంత చూసి గతంలో ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా తప్పే. కాకపోతే సమయం లేట్ అయినా కూడా వాళ్ళ పరిష్కారమే. ఇప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. ఒక మున్సిపల్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, క్లీన్ సిటీ కావచ్చు, గ్రీన్ సిటీ కావచ్చు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఏమన్నారు, మా ప్రభుత్వంలో మాకు ఇదే కాగు నివేదిక ప్రకారం మాకు ఈ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది. మరి కేసీఆర్ గారు ఆ రోజు కూడా మా ప్రభుత్వ అధికారులు, మా ఇంజనీర్లు, మా మున్సిపల్ అధికారులు వాళ్ళ వల్ల వచ్చిందని అనలే, మా ప్రభుత్వానికి వచ్చింది అని అన్నారు, మా తెలంగాణకు వచ్చింది అని అన్నారు. ఇవాళ సమస్య వచ్చేసరికి వాళ్ళను బలిపశువులు ఉంటారు. గతంలో కూడా మనం అన్నాం, ఎప్పుడు కూడా బ్యూరోక్రసీ వ్యవస్థ అంటే శాసనాలు జీవో ఇష్యూ చేయాలి అని అన్నప్పుడు ఒక బ్యూరోక్రసీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళే సిగ్నేచర్స్ ఉంటాయి, వీళ్ళు ఏముండయి, ఇదంతా వర్బల్ ఉంటారు, వాళ్ళంతా ఫిజికల్గా ఎవిడెన్స్ రూపంలో ఉంటారు. కాబట్టి మంచి అయితే వాళ్ళు, చెడైతే వీళ్ళు. గతంలో ఒకేలా కేసీఆర్ గారు ఎప్పుడన్నా అంటే చూద్దాం, మనం 100 ప్రశంసలు వచ్చినప్పుడు మా మున్సిపల్ అధికారులు, మా ఇంజనీర్లు, మా ప్రభుత్వ అధికారులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళ కృషి ఫలితమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు, మా ప్రభుత్వానికి వచ్చింది అని అన్నారు, మా పార్టీకి అని అన్నారు. అంటే అక్కడ కాకపోతే కేసీఆర్ గారు అన్నారు, నేనే ఇంజనీరు. తెలంగాణ వచ్చుడు విషయంలో కూడా తెలంగాణ కోసం చచ్చిపోయిన 1200 మంది విషయం పక్కన పెట్టేసి తెలంగాణ కేసీఆర్ వల్లే వచ్చిందనేది ఫోకస్ చేశారు. అంతే కదా, 1200 మంది గాయబయ్యారు, మొత్తం పోయారు. ఇప్పుడు 1200 మంది గాయబైపోయారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రజాకారులలో 1000 మంది అసూలు బాసిపోయినటువంటి ఇంకో పార్టీ మర్చిపోతుంది. ఈయన లేటెస్ట్గా తెలంగాణ ఉద్యమం ఊపిరి అంటే మరీ బలంగా తయారైపోయి కాంగ్రెస్ మెడల్ వంచో లేకపోతే
సోనియా గాంధీ గారి మనసు మార్చే విధంగా చేసినటువంటి 1200 బలిదానాలు ఎక్కడ కనిపిస్తలేవు. ఓన్లీ 4, 6, 1900, 119 మంది అంతే కనిపిస్తారు. కానీ ఈ 1200 మంది ఆత్మలు పోయినాయి, వాళ్ళ కుటుంబాలను చిన్నాభిన్నం అయిపోయినాయి. వానికి కనీసం దగ్గర నుండి ₹1 కోటి ఇచ్చిన వాళ్ళు లేదు. పక్క రాష్ట్రంలో ఉంటే ఆడు చేస్తే వాడు పోయి ఇచ్చొచ్చారు, మంచిదే. కానీ ఉన్న కోట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీసిండు అన్నట్టుగా గతంలో పక్క రాష్ట్రాలకు వీళ్ళు పోయి డబ్బులు ఇచ్చొచ్చారు, పక్క రాష్ట్రాల్లో పోయి సబ్సిడీలు ఇచ్చారు, పక్క రాష్ట్రంలో ఆదుకునే ప్రయత్నం చేశారు, పక్క రాష్ట్రంలో జవాన్లు చనిపోతే ఇచ్చారు. ఎస్ వి విల్ అప్రిషియేట్. ఇక్కడ తెలంగాణ ఉద్యమ పోరాటంలో చచ్చిపోయిన వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు అంటే మంచి అయితే మేము, చెడైతే మీరు. ఈ అపవాదులు ఎట్లా ఉంటారంటే ప్రభుత్వానికి కేసీఆర్ గారు లాంటి అద్భుతమైనటువంటి మేధావికి కూడా ఇలాంటి విషయాలు ఎందుకు తట్టలేదు నాకు కూడా అర్థం కాలేదు. అంటే తట్టలేదు అంటే సార్ ఎప్పుడు ఇప్పుడు వీర జవాన్లకు ఇచ్చారు, అది మన దేశానికి సంబంధించినటువంటి విషయం, దాన్ని డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయొచ్చు. మరి 1200 మంది పిల్లలు చనిపోతే కలిసి ఏ కుటుంబాన్ని కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది దాని మీద డిస్కషన్ చేసాం, మనకి చాలా మాట్లాడే బాధాకరమైన విషయం నిజంగా. కళ్యాణ్ సంతోష్ బాబు గారికి ఆయన ఒక మంచి వాళ్ళ ఆవిడకు మంచి ఉద్యోగం ఇచ్చిండు, మంచి డబ్బులు ఇచ్చిండు, అవును అప్రిషియేట్ చేసిన. నేను కూడా పర్సనల్ గా వీడియో చేసిన. కానీ అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి అంటే ప్రభుత్వం మీకు ఒక పర్ఫార్మెన్స్ ఉందంట, మీ పర్ఫార్మెన్స్ ఈ ఛానల్ మీ ద్వారా నడుస్తుంది అని అనుకున్నప్పుడు మీ మేనేజ్మెంట్ తొక్కి ఉంటే ఏదో ఒక రోజు మీరు బ్లాస్ట్ అవుతారు. అంటే కేసీఆర్ గారు కూడా ఏమనుకున్నారంటే తెలంగాణ ఉద్యమంలో సహచర మిత్రులు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ వాళ్ళని ఎక్కడైనా వాళ్ళ విగ్రహాలు పెట్టినా, వాళ్ళ జెండాలు పెట్టినా, వాళ్ళ ఫోటోలు పెట్టినా ఈ క్రెడిట్ అంతా అటుపోతుందేమో అని ఇన్సెక్యూరిటీ అయినరు. కానీ ఇలా ఎవరిని ఆపుతాం? సోషల్ మీడియా ఉంది, తెలివి కల్లోలు అయినరు. తెలివి కల్లోలు ఇవన్నీ వదిలేసేయండి. ప్రతి గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో పలానా వ్యక్తి చనిపోయిందని ఆ గ్రామస్తులకైతే తెలుసు కదా, వాడి బంధువులకైతే తెలుసు కదా. ఇవాళ అంటే ఇవన్నిటికీ నేనేం చెప్తున్నా అంటే ఎవరు కూడా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా ఎంతవరకు దాచాలో అంతవరకే దాయాలి. అది దాని కాల పరిమితి వచ్చినప్పుడు తప్పకుండా అది బ్లాస్ట్ అవుతుంది, అది ఓపెన్ అవుతుంది. కమింగ్ టు కేసీఆర్ గారు అంటున్నారు 50 నిమిషాలు ఆయన కమిటీ ముందు హాజరు అవ్వడమే గొప్ప అనుకుంటే ఇవాళ దీంతోనే ఏం జరగదు, భవిష్యత్తులో కూడా ఏం జరగదు. ఎందుకంటే మరి కేసీఆర్ అరెస్ట్ అంటున్నారు, కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తారంటున్నారు. అంటే ఇప్పుడు ఇదంతా వృధా ప్రయాస దేనికోసం చేస్తున్నారు మరి ఇదంతా? ఇప్పుడు మొన్నటి దాకానేమో కార్ రేస్ విషయంలో కేటీఆర్ మీద 51 కోట్లు ఎంత పోలే. సరే ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కాళేశ్వరం అవినీతి కేసు ఒకటి అడుగుతున్నాం, లిక్కర్ కేసు. ప్రభాకర్ రావు గారు ఏమి ఇచ్చారు సంజయ్ అంటే మరి ఎందుకు సార్ ఈ వృధా ప్రయత్నం ఎందుకు? మన డిబేట్లు ఎందుకు పెట్టాలి? మరి ఈ ప్రభుత్వం ఈ కమిషన్లు ఎందుకు నిర్వహించాలి? వాళ్ళంతా రాజకీయ సునామీ తుఫాన్ ఎవరు గుర్తిస్తారు? ఒక సైక్లోన్ వస్తుంది అనేటువంటి వాతావరణ శాఖ తెలుసు. అట్లనే కేసుల నుండి ఎట్లా ఎస్కేప్ కావాలనేది ఎవరికి తెలుసు అంటే రాజకీయ నాయకులకే తెలుసు. అందుకనే చాలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఎక్కడైనా ఒక మంత్రి ఒక రికమెండేషన్ చేయమనండి, రిటర్న్లో సంతకం పెట్టమనండి, పెట్టరు. ఫోన్లో మాట్లాడతారు, పేపర్ పంపుతారు, అయిపోతుంది. ఎవడు చేసిండో వాడే చేసిండు, ఎందుకు చేసిండో వాడిని అడుగు, నేను చేయలే కదా. ఆర్డర్ ఎవడు మౌఖిక ఆదేశాలు మాత్రం ఇస్తారా? ఇవన్నీ రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు వాళ్ళు ఎస్కేప్ అవడం కోసమే చూస్తారు. అదేవిధంగా గతంలో కూడా కాగ్ నివేదికలు కావచ్చు, లేకపోతే ఈ కాళేశ్వరం డ్యామ్ గురించి జరిగినటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కూడా అబాస్పాలు చేసిన మాట వాదిస్తాం. ఎందుకంటే సోదరుడు అన్నట్టుగా నేను కూడా ప్రశ్నించాను. మీరు ఒక 5,000 కోట్లు నష్టం దోపిడీ జరిగిందనండి, అవినీతి జరిగిందండి, 10,000 కోట్లు అనండి, కట్టిందే 22,000 కోట్లు. అది ఎక్కడ? మా శామ్యూల్ సోదరుడు, మా ప్రేమ్ సోదరుడు గల్లీలో నుండి ఢిల్లీ వరకు అందరూ అన్నారు. అక్కడ వాళ్ళే అబాస్ పాలవుతారు. మొన్న హరీష్ రావు గారు నిజంగానే ప్రాజెక్ట్ వ్యయం 82,000 కోట్లు అయితే అందులో జరిగిన అవినీతి అంతా తీసుకోవాలి, కానీ మొత్తం 1,00,000 కోట్ల అవినీతి అంటే ఏ రకంగా? అబద్ధాన్ని సామెత ఉంటారు, అబద్ధం ఆడినా అతికేటట్లు ఉండాలంటారు. నకల్ మారనేకు అకల్ రైనా అంటారు. వీళ్ళకి రెండు లేవు. వీళ్ళు ఎవరు దాని మీద వి ప్రకాష్ గారితో కూడా తీసుకోలేదు. సరే అది ఆయన కొంచెం ఫేవర్గా ఉండొచ్చు బీఆర్ఎస్కి. ఇప్పుడు హరీష్ రావు కానీ అప్పుడు ఆ ప్రాజెక్ట్ మొదలు చేద్దాం అనుకున్నప్పుడు వ్యయానికి మనం కట్టినప్పుడు వ్యయానికి చాలా డిఫరెంట్ ఉంది. ఖర్చులు పెరుగుతాయి కదా. మీరు రేపు ఇల్లు కట్టండి, మీరు ఇల్లు కట్టిన రోజుకు సిమెంట్ 100 రూపాయలు ఉంటే మీ ప్రాజెక్ట్ అయిపోయేసరికి మీరు లాస్టింగ్ చేసే రోజుకి అది 125 అవుతుంది ఆటోమేటిక్ గా. స్టార్టింగ్ ఎంత 32,000 కోట్ల
ఎంతో అన్నారు 18,000 కోట్లు 32,000 కోట్లు అన్నారు స్టార్టింగ్ ఒకటి హరీష్ రావు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డ్యామ్స్ గురించి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి అన్నిటికైనా ఒక క్లారిటీ ఇచ్చింది. ఎక్స్పెక్టెడ్ బడ్జెట్ ఎంత, ఫైనల్ ఫినిషింగ్ ఎంత, అది 100 రెట్లు అయింది, 50 రెట్లు అయింది, 20 రెట్లు అయింది. కేవలం కాళేశ్వరమే అతి తక్కువ ఎన్హాన్స్మెంట్ తో అయిన ప్రాజెక్ట్ ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నేను చాలా ప్రజెంటేషన్ ఇచ్చింది. అంటే చూపించండి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత, ఫైనల్ ఫినిషింగ్ ఎంత అయింది అంటే ఆయన ఇచ్చినటువంటి కాన్సెప్ట్ లో, ఆయన ఇచ్చినటువంటి క్లారిటీలో ఒకవేళ తప్పు ఉందంటే కోర్టులో కేసు వేయచ్చు. తప్పు బీజేపీ సోదరులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఎన్జిఓ సంస్థలు కానివ్వండి, లేకపోతే ఎటువంటి సంఘాలైనా వేసుకోవచ్చు. కానీ అక్కడ క్లారిటీ కనిపిస్తుంది కదా. రైట్, మళ్ళీ మాట్లాడదాం. యా, మీరు చెప్పండి ఇందాక అంటే దానికి వాళ్ళకి అడిగిన దానికి సమాధానం చెప్తారా? చెప్పండి. పబ్లిక్ గ్యాదరింగ్ అని అంటారండి కేసీఆర్. ఒకటే సోదరుడు అన్నాడు వాస్తు ఇంజనీరు అని అన్నారు. ఒక ఇల్లు కడితే ఇంజనీర్ ఒకటే నేను వాస్తు అన్నారు, ఇంజనీర్ అన్నారు. మరి అందరు వాస్తు చదివిన వాళ్ళే. మరి ఒక వాస్తు ఆయన మరి ఎక్కడ సక్సెస్ అయ్యిండు, ఒక వాస్తు అయినా ఎక్కడ ఫెయిల్ అయ్యిండు. మరి ఇంజనీర్లు అందరూ ఇంజనీర్లే. ఇలా జిఎంఆర్కే వస్తున్నాయి ఎయిర్పోర్ట్లు, మరి అందరు ఇంజనీర్లే కదా, అందరికీ లెసన్ చదువుకుంటారు కదా. అంటే పర్ఫెక్షన్ ఎంత వరకు అనేది ముఖ్యం, కానీ అందరూ ఇంజనీర్ కాదు కదా. ఇప్పుడు వీళ్ళు సోదరులు ఇద్దరు మాట్లాడినప్పుడు